నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు దాదాపుగా 50% చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వారికి రావాల్సినటువంటి బకాయిలు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి అందేటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని కూటమి ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇక్కడ అందరికీ చెల్లించాల, కొంతమందికి మాత్రమే ఆ చెల్లింపులు అనేది జరిగాయి. దీనికి సంబంధించి తాజాగా 7,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం కేటాయించింది. సంతోషమే, శుభ పరిణామమే. అయితే మిగిలినటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. వారికి వచ్చినందుకు అసంతృప్తి కాదు, అంటే ప్రభుత్వం చొరవ తీసుకొని మా విషయంలో కూడా ఒక సానుకూలమైనటువంటి రీతిలో ఆలోచన చేసి మాకున్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేస్తే అంతకన్నా హ్యాపీ ఏమి ఉండదు అని. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన వారి సమస్యలను గుర్తించి ఈ ప్రభుత్వానికి తెలియజేయటం, అలాగే వాటి పరిష్కారం కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే తాజాగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశం, కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం, దానికి సంబంధించి ప్రభుత్వానికి తెలియజేయటం, ప్రభుత్వం స్పందించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేయాలి. నేను తరచూ చెప్తున్నాను, అయినా మళ్ళీ చెప్తున్నా. కోనసీమలో ఉన్నటువంటి పరిస్థితులు, దాదాపు 16 గ్రామాల ప్రజలు పడుతున్నటువంటి నరకయాతన, ఆ యొక్క సముద్రంలో నుంచి ఉప్పు నీరు రావటం, వారి పంట పొలాలు నాశనం అవ్వటం, ఇవన్నీ కూడా ముఖ్యంగా కొబ్బరి పంట. దానికి సంబంధించి 2 రోజుల పాటు మా ఛానల్ చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మా టీం అంతా అక్కడ పర్యటించడం, దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేశాం. వెంటనే స్పందించింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు జరుగుతున్నాయి. అంతకన్నా హ్యాపీ ఏముంటుంది? సో ఇలాంటి సందర్భంలో రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇట్లా ప్రతి ఒక్కరి గురించి, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్సు, ఆయాలు, వారందరి గురించి కూడా ఇలా ఉంది పరిస్థితి అని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే దీనికి సంబంధించి మేము తరచూ వీడియోలు చేయటం, లైవ్ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ముందుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మిగిలిన వారికి కూడా న్యాయం చేయాలి. ఇక్కడ వారికి చెల్లించి వారికి విడుదల చేసినందుకు మాకు బాధ ఏమీ లేదు. కానీ మరి వారికి ఇచ్చారు కాబట్టి వీరికి కూడా కనీసం దశల వారీగా అయినా సరే ఒక్కసారి ఇవ్వకపోయినా కొంత చెల్లింపులు జరిగితే బాగుంటుంది అనేది. కూటమి ప్రభుత్వంపై ఆర్థికపరమైనటువంటి భారం ఉంది, కాదన్నట్లేదు. కానీ మిగిలినటువంటి పథకాలు కానీ, మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చక్కగా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి అటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో, హామీలు చేశారో వాటిని నెరవేర్చండి, వాటిని ఫుల్ఫిల్ చేయండి అని మేము కోరుతున్నాం. అంతే, వారు కూడా. సో ఇలాంటి సందర్భంలో ఈ పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు ఇప్పటికే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో చాలా సతమతమవుతున్నారు. మరి కనీసం ఎక్కడా కూడా డబ్బు దొరక్క, మనం సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి సొమ్ము మనకు వస్తుందని భావించినటువంటి వారంతా ఎంతో బాధలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మిగిలిన వారికి కూడా న్యాయం చేయండి, వారికి కూడా బకాయిలు విడుదల చేయండి అనేది. ఎందుకంటే అందరికి ఒకసారి వస్తే అది వేరే రకంగా ఉంటుంది, కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందిని హోల్డ్లో పెడితే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. చాలామంది కాల్స్ చేస్తున్నారు, సార్ మీ ఛానల్ ద్వారా మా బాధను తెలియచేయండి, ఇప్పటివరకు మీరు ఎంతో మంచి చేశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు, కాబట్టి ఈ అంశాన్ని కూడా మా బాధలను అర్థం చేసుకుని మాకు ఆర్థికపరమైనటువంటి సహాయంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామని. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. రవీంద్ర గారు బాగున్నారా? మీరు? బాగున్నాం సార్. ఏంటి పరిస్థితి అంటే చాలా మంది, కొంతమంది అసంతృప్తి, బాధతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, కానీ కొంతమందికి మాత్రమే, అంటే 50%
రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తీరాయి, సంతోషమే. కానీ కొంతమందికి మాత్రం ఇంకా వారి అకౌంట్స్లో జమ కాలేదు, రాలేదు, ఆలస్యం అవుతుంది. ఎట్లా చూడాలి? చాలామంది మాకు కూడా కాల్స్ చేస్తున్నారు, మీరు కూడా మాతో ఫస్ట్ నుంచి అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు. అవును అవును సార్. సార్ ఎట్లా చూడాలి? ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి విధానాన్ని అమలు చేస్తుందంటే ఏం చెప్తారు? అవును సార్. ఇప్పుడు రిటైర్ పదవీ విరమణ చెందిన వారికి 7,358 కోట్లు వేశారండి. చాలా సంతోషం. అందులో మీకు మీ ద్వారా మీ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. మీ కృషి 25వ తారీఖు మీరు మీటింగ్ పెట్టారు చూడండి, మమ్మల్ని రమ్మని. అదే మేము వచ్చాం కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశం. అవును, ఆ ఆత్మీయ సమావేశం. అప్పుడు మీరు మా అందరూ మాట్లాడటం, అక్కడ కళ్ళంపడం నీళ్ళు తెచ్చుకుని చాలా బాధపడటం వల్ల మేము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ కి వెళ్ళటం, స్పందించడం ఖచ్చితంగా అది మీ వల్లే ఖచ్చితంగా జరిగింది. అది మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ నేనున్నానండి, నేను సీనియర్ సిటిజన్, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి నా అందరం ఏంటంటే ఎవరికి పడలేదు సార్ పెండింగ్ బకాయి. ఓకే, వాళ్ళకి వేశారు, సంతోషమే సార్, నేను చాలా సంతోషం. కానీ మాకు కూడా వెయ్యాలి కదా సార్, అవునండి, కూడా వెయ్యాలి కదా. మేము ఇప్పుడు ఈ వయసులో ఎన్నో బాధలు పడుతున్నాం కదా సార్ ఆర్థికంగా. అవును, మరి మాకు కూడా చేసి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, ఇప్పుడు ఇప్పటికే చాలా మ్యాక్సిమం మీ వల్లే గవర్నమెంట్ లో స్పందన వచ్చింది సార్. మీరు ఇప్పుడు ఇంకా మా ఎడల సానుభూతి చూపించి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ న్యాయం జరుగుతుందేమోనని నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను సార్. ఓకే, అంటే ఎందుకు అంటే లేట్ అవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అదే ఇది మన మరి అమౌంట్ కూడా రిలీజ్ 7,358 కోట్లు రిలీజ్ చేసింది కదా సార్. అవును, అది సరిపోదు సార్. ఆ వేళ అన్నారు కదా సార్, 15,000 మన కోగంటి సత్యం గారు వీళ్ళు చెప్పారు కదా సార్, ఇంకొక 15,000 కోట్లు 20,000 కోట్లు రిలీజ్ చేసి ఉంటే ఈ బాగా న్యాయం చేకూర్చును. అది సార్ మిగిలిన సంక్షేమ కార్యక్రమాల గురించి నిధులు ఏ విధంగా సేకరిస్తున్నారో మా గురించి కూడా అలాగే నిధులు సేకరించాలి కదా సార్. అవునండి, ఖచ్చితంగా. సంక్షేమ కార్యక్రమాలలో మా ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పదవి విరమణ చెందిన ఉపాధ్యాయ ఉద్యోగులు కూడా ఒక భాగమే కదా సార్ రాజేంద్ర గారు. 100%. నేను బాధపడుతున్నానండి, నేను నిజంగా ఎంతో బాధపడుతున్నాను. రోజు చూసుకోవడం మేము మరి మాకు పడాలి కదా సార్, మేము చాలా బాధపడుతున్నామండి. వాళ్ళతో పాటు మాకు కూడా వెయ్యాలి కదా సార్. అవునండి, ఖచ్చితంగా సార్. మేము ఫస్ట్ నుంచి కూడా మేము తీసుకున్నటువంటి స్టాండ్, ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్యుడి తరపున మేము వారి వాయిస్గా, మీ వాయిస్గా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. దానికి సంబంధించి ఎన్ని కార్యక్రమాలు చేసాం ఏంటనేది మీకు తెలుసు కాబట్టి 100% మీరు విశ్వ ప్రయత్నం చేసి మీ కృషి ఫలితమే ఇప్పుడు వరకు జరిగింది. ఇదైనా సరే మీ కృషి ఫలితమే. మీ దగ్గర ఫేక్ మెసేజ్లు కానీ, మీరు ఫేక్ మెసేజ్ మీ తరఫున ఒకటే హామీ ఇస్తున్నాను, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు 1% ఫేక్ మెసేజ్ పెట్టారని చెప్తే నేను వచ్చి గాజులు తొడిగించుకుంటాను సార్. లేదండి, మనం అలా ఎప్పుడు ఇవ్వలేదు సార్, ఇవ్వం కూడా. ఎందుకంటే మన విధానం వేరు, నినాదం వేరు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. మా చైర్మన్ గారు కూడా ఆయన ఇదే చెప్తారు, ఎప్పుడు కూడా మనం అనవసరమైనటువంటి లేనిపోని వార్తలు వేయొద్దు, ఉన్నది ఉన్నట్లుగానే మనం చెప్తాం. అది సార్, అది సార్. ఇప్పుడు మంచి అనేదండి కొంచెం సమయం పడుతుంది తప్ప మంచి స్టాండర్డ్ అండి. మీరు చేసి కృషి అద్వితీయం సార్. మీకు నిజంగా నేను ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. రోజు మీ ఛానల్ గురించి మొత్తం అందరూ కూడా చాలా 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 సంతోషిస్తున్నారు సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 1% కూడా మీరు ఫేక్ మెసేజ్ పెట్టరు. అదే మీ గొప్పతనం. నేను క్షమార్పణ చెప్తానండి, 1% ప్రూఫ్ చేయమనండి మీరు. మిగిలిన చూస్తున్నాను సార్, ఇదిగో ఈవేళ నిన్నో మొన్నో అప్పుడే 30% ఐఆర్ ఇచ్చేసారని జీవో నెంబర్లు వేసేస్తున్నారు సార్. ఏంటి సార్ ఇది? మనం వాటి మీద కూడా వీడియో చేసాం సార్, వీటిని నమ్మొద్దు అని చెప్పి. చేశారు, చూశానండి. చాలా సంతోషం సార్. బాగా మీరు చాలా చాలా బాగా కృషి చేస్తున్నారు. మా ఎడల ప్రతిరోజు వీడియోలు పెట్టడం,
అలాగే మంత్రాల సాయి సుధాకర్ నాయుడు గారు కూడా బాగా ఎంఎస్ఆర్ గారు కూడా చాలా అవును. విశ్వప్రయత్నం చేసి ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తున్నారు సార్ ఇప్పటికప్పుడు. అవును. చాలా మీకు హ్యాండ్సమ్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీరు పడుతున్నటువంటి బాధలు, ఎందుకంటే వయసు మీద పడుతుంది, ఆ వయసు మీద పడటంతో పాటు ఆయా రకాల వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. అవును సార్, చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. మన 3వ తారీఖున కూడా నేను మాట్లాడుతూ చెప్పాను కదా సార్, మాకు ఇలాగా వెయ్యాలి కదా సార్, మాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి సార్, మాకు మేము చాలా బాధపడుతున్నాం సార్, అది నాతో పాటు బోల్డ్ మంది బాధపడుతున్నారండి. ఖచ్చితంగా సార్, మీకు న్యాయం జరగాలి. కూటమి ప్రభుత్వాన్ని మీ ద్వారా ఎవరికైతే ఇంకా పెండింగ్ అలాగే ఉందో వారందరి తరపున ప్రభుత్వానికి మేము కూడా ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి మీ అందరి బాధలు విని, కోపం కాదు సార్, బాధను వ్యక్తం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలమైనటువంటి ఆలోచన చేసి మీకు న్యాయం చేస్తుంది అని మేము కూడా కోరుతున్నాం సార్, విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం #1 న్యూస్ ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటుంది సార్. ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సీనియర్ సిటిజన్స్ ఆశీస్సులు మీకు ఉంటాయి సార్, ఖచ్చితంగా కొంచెం మీరు ప్రయత్నం చేసి సార్ మాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయండి సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. అదండి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఆవేదన. అంటే కొంతమందికి పడినాయి, కొంతమందికి ఇంకా బకాయిల కిందే ఉన్నాయి. మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం ఆలోచన చేసి వారికి రావాల్సినటువంటి బకాయిలను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి క్లియర్ చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి 50% మాత్రమే బకాయిలను క్లియర్ చేసి మరి కొంతమందికి పెండింగ్ పెట్టారు. వారు మానసికమైనటువంటి ఆలోచనతో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వెళ్తారు. కాబట్టి వారి తరపున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఖచ్చితంగా వారికి కూడా ఒక మంచి జరిగేలా చూడండి, అది కూడా ఎంత త్వరగా అయితే అంత మంచిది అనేది మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వం మంచి చేస్తుంది, అన్ని రంగాలకు అన్ని వర్గాల ప్రజలకు మంచి పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కాదనట్ల. కానీ మరి వీరిని కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మరొక్కసారి ఆలోచన చేసి వారికి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.